గైస్ మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామినేషన్ సంబంధించి నర్సింగ్ అసిస్టెంట్ ఏదైతే జాబ్ ఉందో సో వాటికి సంబంధించి క్వశ్చన్ పేపర్లు అనేది చెప్పబోతున్నాను. సో ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. దిస్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్ అండ్ వీ ఈవెన్ గివ్ కోచింగ్ ఫర్ ద ఆర్మీ ఎగ్జామినేషన్ పర్పస్. ఆర్మీ టెక్నికల్ కానీ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ కానీ మేము కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ మై ఫేస్బుక్ యాజ్ వెల్ యాజ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ హోల్ ఇన్ఫర్మేషన్ అండ్ లెట్ us see without wasting time what exactly the questions are. నర్సింగ్ అసిస్టెంట్ సంబంధించి మనకి ఈ విధంగా 200 మార్క్స్ ఉంటాయి మనకు తెలుసు. సో మ్యాక్సిమం 45 మినిట్స్ మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీకు ఎక్కువ కంటెంట్ అనేది టోటల్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ 20 క్వశ్చన్ పేపర్స్. ప్లీజ్ గో త్రూ దెమ్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ అనేది 1 ఉంటుంది. ఫస్ట్ జనరల్ నాలెడ్జ్. సో లెట్ us see ఎగ్జాక్ట్లీ ఏమేమి ఉన్నాయనేది. విచ్ ఇస్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ బై ఏరియా వైజ్ అనమాట. ఇక్కడ విత్ ద ఏరియా వైజ్ చూసినట్లయితే మనకి రష్యా ఇస్ ద లార్జెస్ట్ అని చెప్పుకోవచ్చు. అదే పాపులేషన్ వైజ్ అయితే చైనా ఇస్ ద లార్జెస్ట్ అనమాట. విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్. ఓల్డెస్ట్ బుక్ ఏంటి అంటే ఇది ఒక బైబిల్ అనమాట. ద గూటెన్బర్గ్ బైబిల్ అనేది ద ఓల్డెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్ అంటే వరల్డ్ అడిగాడు కాబట్టి సహారా డెజర్టు. అదే మనము ఇండియాలో అంటే థార్ ఎడారి విచ్ ఈజ్ ఇన్ రాజస్థాన్. విచ్ ఇస్ ద లాంగెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా అంటే చిల్కా లేక్ అనేది చూసినట్లయితే మనకి బ్రాకిష్ అంటారు, BRACISH బ్రాకిష్ అని చెప్పుకోవచ్చు అనమాట. సాల్టెడ్, ఎక్కువ సాల్టెడ్, మోస్ట్ సాల్టెడ్ అనమాట. సో ఆ బ్రాకిష్ లేక్ ఏంటి అంటే చిల్కా లేక్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఒరిస్సా. హూ రోట్ ద బుక్ మై బ్యూటిఫుల్ గేమ్ ఆఫ్ చెస్. బ్యూటిఫుల్ గేమ్ ఆఫ్ చెస్ అంటున్నట్లే మనకి విశ్వనాథన్ ఆనంద్ గుర్తు రావాలి. సో హీ హ్యాస్ రిటర్న్ దాట్ మై బ్యూటిఫుల్ గేమ్ ఆఫ్ చెస్ అనే ఈ పుస్తకాన్ని ఎవరు రాశారంటే విశ్వనాథన్ ఆనంద్. విచ్ ఈస్ ఫస్ట్ సిటీ టు గెట్ వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ సర్వీస్. వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఈ సర్వీసెస్ ఇనీషియల్లీ మనకి మైసూర్, కర్ణాటక యొక్క క్యాపిటల్ బెంగళూరు ఏ విధంగా ఉందో సో ఈ మైసూర్ అనేది ఇంతకుముందు మనం చూసినట్లయితే కర్ణాటకనే మైసూర్ అని పిలిచేవాళ్ళనమాట. సో మైసూరు ఇస్ ద ప్లేస్ వేర్ ఈ విధంగా వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ సర్వీసెస్ అనేది రావడం జరిగిందనమాట. మొట్టమొదటి సిటీ అని చెప్పుకోవచ్చు. మైసూర్ ప్యాలెస్ ఇస్ టిప్పు సుల్తాన్ ఫేమస్ మనకు తెలుసు. హూ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఇన్ ఇండియా. యూ హ్యావ్ టు రిమెంబర్ యునైటెడ్ ప్రొవిన్స్ అన్న ఉత్తరప్రదేశ్ అన్న. ఇనీషియల్లీ వాళ్ళు యునైటెడ్ ప్రొవిన్స్ అని పిలిచేవాళ్ళు, దాని తర్వాత అది ఉత్తరప్రదేశ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫీమేల్ గవర్నర్గా 1962లో సరోజినీ నాయుడు హ్యాస్ బీన్ చోజన్ అనమాట. ఆమెని చూస్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత 63లో 2 ఇయర్స్ తర్వాత సుచరిత కృప్లాని అనే ఆమె యాజ్ ఏ చీఫ్ మినిస్టర్గా టేక్ ఓవర్ చేయడం జరిగిందనమాట. సో వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ గవర్నర్ అడిగితే నైటింగేల్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ సరోజినీ నాయుడు. చీఫ్ మినిస్టర్ అడిగితే దాని తర్వాత అయింది ఎవరు అంటే అదే ఉత్తరప్రదేశ్కే సుచరిత కృప్లాని హ్యాస్ బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ దట్ ఈజ్ యునైటెడ్ ప్రొవిన్స్ ముందునే వాళ్ళు అనమాట. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే విచ్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు గివ్ ఉమెన్స్ రైట్ టు ఓట్. ఏ కంట్రీ ఆడవాళ్ళకి ఉమెన్స్ రైట్ టు ఓట్ అనే అధికారము ఇవ్వడం జరిగింది అంటే మొట్టమొదటిసారిగా ఉమెన్ హ్యాస్ గాట్ రైట్ టు ఓట్ అనేది, ఓట్ హక్కు అనేది న్యూజిలాండ్ వాళ్ళు ఈ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది. దే హ్యావ్ స్టార్టెడ్ ఇట్. అదేవిధంగా ఇథనేషియా అంటే ఎవరైతే రోగం వచ్చి ప్యారలైజ్ పడిపోయింటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోరు, వాళ్ళు చనిపోవాలనుకుంటారు. యుథనేషియా అనేది ఏ నేషన్ ఈ విధంగా ఇప్పుడు రీసెంట్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అంటే నెదర్లాండ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే న్యూజిలాండ్ అనేది ఉమెన్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది, యుథనేషియా అనేది నెదర్లాండ్స్ ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా విచ్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ అంటే నైల్ అనేది లాంగెస్ట్ అయితే, లార్జెస్ట్ అంటే అమెజాన్ అని గుర్తుంచుకోండి. సో గిఫ్ట్ ఆఫ్ ద నైల్ దేన్ని అంటారంటే ఈజిప్ట్ని గిఫ్ట్ ఆఫ్ ద నైల్ అని అంటారు. ఆన్ విచ్ డేట్ ఎర్త్ ఈజ్ క్లోజెస్ట్ టు ద సన్ అంటే ఏ రోజు ఎర్త్ అనేది క్లోజెస్ట్ టు ద సన్ అనమాట. చూడొచ్చు మనము అంటే
ఇక్కడ మనము 3rd జనవరి అనేది వెరీ నియరెస్ట్ టు ద సన్ వెళ్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే పెరిహీలియన్ అంటారనమాట. అపిహీలియన్ అంటే ఫార్దెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ని అపిహీలియన్ అంటారు. క్లోజెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ని పెరిహీలియన్ అంటారు. పాస్ అంటే దగ్గర అనమాట. ఆ విధంగా గుర్తుంచుకోండి. పెరిహీలియన్ ఆన్ ద 3rd జనవరి, అపిహీలియన్ యూ గో అవుట్ ఫైండ్ అవుట్, మెసేజ్ మీ. Next we have, so total we have 10 questions of general knowledge. Next we have the biology. So this biology consists of the same as usual. In this case ఇంట్లో అంటే ప్రకారం మనం చూసినట్లయితే సెక్స్ హార్మోన్స్ వర్ డిస్కవర్డ్ బై, ఈ సెక్స్ హార్మోన్స్ ఎవరు కనుగొన్నారు అంటే యూజీన్ స్టినాచ్ అనే అతను సెక్స్ హార్మోన్స్ అనేది కనుక్కోవడం జరిగిందనమాట. సో బయాలజీ క్వశ్చన్స్ అగైన్ వీ హ్యావ్ 15 క్వశ్చన్స్. సో సెక్స్ హార్మోన్స్ వర్ డిస్కవర్డ్ బై హోమ్, యూజీన్ స్టినాచ్ అనమాట, ఇతను కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ వీ హ్యావ్ ఫర్మెంటేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ ఆఫ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ బై ఎంజైమ్స్ అనమాట. ఈ ఫర్మెంటేషన్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. దీంట్లో ఏం చేస్తారంటే డీకంపోజిషన్ ఆఫ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్, దీంట్లో డీకంపోజ్ చేస్తారనమాట ఆర్గానిక్ కాంపౌండ్. దేనితోటి ఈ విధంగా డీకంపోజిషన్ చేస్తారు ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో అంటే అవి ఎంజైమ్స్ అని చెప్పుకోవచ్చు. ఆ ఎంజైమ్స్ అనేది యూజ్ చేసి ఈ విధంగా ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా డీకంపోజ్ చేస్తారనమాట. నెక్స్ట్ మనకి అమినో సింథసిస్ ఈజ్ ఏ మెథడ్ ఫర్ టర్మినేషన్ ఆఫ్ వైటల్ హెల్త్ కండిషన్స్ అనమాట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అమినో సింథసిస్ అనేది ఇది ఒక మెథడ్ అనమాట. వాట్ ఈస్ దట్ మెథడ్ ఎగ్జాక్ట్లీ అంటే డిటర్మినేషన్ ఆఫ్ వైటల్ హెల్త్ కండిషన్స్. అంటే అమ్మ కడుపులో ఉన్న ఫోయిట్ ఉంటుంది అంటే ఆ పిల్లాడి యొక్క హెల్త్ కండిషన్ కనుక్కోవడాన్ని ఆ మెథడ్ని ఏమంటారంటే అమినో సింథసిస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో హియర్ వీ మస్ట్ రిమెంబర్ దట్ అమినో సింథసిస్ మెథడ్ ఈస్ ద మెథడ్ విత్ విచ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఫర్టైల్ హెల్త్ కండిషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ ద లిబరేటెడ్ గ్యాస్ ఈజ్, ఈ కిరణజన్య సంయోజక క్రియ దీంట్లో ఏ గ్యాస్ లిబరేట్ అవుతుందంటే ఆక్సిజన్, తీసుకుండేది కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ యాజ్ వెల్ యాజ్ సన్ రైస్ అనమాట. ప్లాట్లెట్స్ ఆర్ కంపల్సరీ ఫర్ ద కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్ అనమాట. వీ న్యూ దాట్ హెపారిన్ నాన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్కి హెల్ప్ అవుతుంది. అదే బ్లడ్ కోయాగులేట్ కావడానికి అంటే ఎప్పుడన్నా మనకు తెగిన తర్వాత దాన్ని మనము ప్రెషర్ పెడితే కొద్దిసేపు అయిన తర్వాత బ్లడ్ అనేది తగ్గిపోతుంది అంటారు. దాని తర్వాత ఆ వూండ్ అనేది మానిపోవాలా, రక్తము ఆ విధంగా కారకోకుండా స్టాప్ అయిపోవాలా అంటే ఈ ప్లాట్లెట్స్ అనేది కంపల్సరీ అవసరము. కోయాగులేషన్ అంటే గడ్డ కట్టడానికి అవసరం అనమాట. అదే గడ్డ కట్టుకోకుండా మన శరీరంలో ఏ విధంగా ఆక్సిజన్ అనేది ఈ బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది అంటే దేనివల్ల అంటే దట్ ఈస్ హెపారిన్ అనేది ఉంటుంది కాబట్టి ఈజీగా ఫ్లో అవుతుందని మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ద ఫస్ట్ యాంటీబయాటిక్ ఏంట్రా అంటే పెన్సిలిన్ అనేది చూసినట్లయితే ఇది ఒక ఇంజెక్షన్ మనకు తెలుసు. మొట్టమొదటిసారిగా పెన్సిలిన్ అనేది కనుగొనడం జరిగింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో పెన్సిలిన్ అనేది ఒక యాంటీబయాటిక్, యాంపిసిలిన్ కూడా ఒక యాంటీబయాటిక్ అనమాట. ఓకే, సో యూ మస్ట్ నో వాట్ ఆర్ ద యాంటీబయాటిక్స్ ఆర్ దేర్. సో దిస్ ఇస్ పెన్సిలిన్ ఇస్ ఎ యాంటీబయాటిక్. వైరస్ కంటైన్స్ ప్రోటీన్ అండ్ లిపిడ్. ఈ వైరస్లో ఏముంటాయి అంటే ప్రోటీను మరియు లిపిడ్స్ అనేది రెండు ఈ వైరస్లో ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. సో వాట్ డూ వీ హ్యావ్ ఇన్ ఇట్? వైరస్లో ప్రోటీన్స్ ఉంటాయి మరియు లిపిడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అయోడిన్ డెఫిషియన్సీ ఈజ్ కాజ్డ్. అయోడిన్ డెఫిషియన్సీ అనేది ఈ విధంగా అయోడిన్ డెఫిషియన్సీ వల్ల మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది రావడం జరుగుతుంది. గొంతు కింద యాపిల్ మాదిరి వస్తుందన్నమాట. దాన్నే ఆడమ్స్ యాపిల్ అంటారు, దాన్నే థైరాయిడ్ గ్లాండ్ కూడా అంటారు, లేదా గాయిటర్ కూడా చెప్పుకోవచ్చు మనము. సో అయోడిన్ అనేది చాలా అవసరము. ఇది మనకి సాల్ట్లో దొరుకుతుంది అనమాట ఎక్కువగా, అందుకే ఉప్పు బాగా తినాలా థైరాయిడ్ పేషెంట్స్కి. ద ఎలిమెంట్ విచ్ ఈస్ మోస్ట్ అబండెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే మన హ్యూమన్ బాడీలో ఎక్కువగా అబండెంట్గా ఉండే ఎలిమెంట్ ఏంటంటే ఆక్సిజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ప్లెంటీగా ఉంటుంది. సో ఈ ఎలిమెంటు మన బ్లడ్లో మనము ట్రాన్స్ఫర్ అవడానికి మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఐరన్ కూడా ఉంటుంది. బ్లడ్లో అడిగితే హ్యూమన్ బాడీలో ఉన్నాడు కాబట్టి ఆక్సిజన్ చెప్పాలి, బ్లడ్లో అడిగితే ఐరన్ చెప్పాలి. ఓకే, ద ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ ఈజ్ టు రెగ్యులేట్ ఆఫ్ బ్లడ్ pH, రిమూవల్ ఆఫ్ మెటబాలిక్ వేస్ట్ ఫ్రమ్ ద బాడీ, రెగ్యులేషన్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ద బ్లడ్. సో దీంట్లో కిడ్నీ యొక్క ఫంక్షన్ ఏంటి? రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ మరియు వాటి యొక్క pH వాల్యూని కంట్రోల్ చేయడము, రిమూవల్ ఆఫ్ మెటబాలిక్ వేస్ట్ ఫ్రమ్ ద బాడీ, రెగ్యులేషన్ ఆఫ్
ఆస్మోటిక్ ప్రెషర్ ఫ్రమ్ ద బ్లడ్ అని చెప్పి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్, ఈ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆల్ దీస్ ఏంటంటే మన కిడ్నీ యొక్క ఫంక్షన్ చెప్తుందన్నమాట. నెక్స్ట్ వీ హ్యావ్ వాటర్ ఇన్ ప్లాంట్స్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ బై, ప్లాంట్స్లో నీళ్ళు ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ xylem అంటారనమాట. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ హ్యాపెన్స్ అగైనెస్ట్ గ్రావిటీ. ఎక్కడ అంటే ప్లాంట్స్లో దేనివల్ల అంటే xylemలో ఈ విధంగా పాస్ అవుతాయి. ఫోలెంలో ఫుడ్ అనేది పాస్ అవుతుంది. యూకలిప్టస్ ట్రీస్ ఆర్ ఫౌండ్ ఇన్ అబండెన్స్ ఇన్, యూకలిప్టస్ అంటే నీలగిరి, మనము నీలగిరి ఆకులు అంటారు. యూకలిప్టస్ ట్రీస్ అనేది ఎక్కువగా మనం ఎక్కడ చూడొచ్చు అంటే నీలగిరి హిల్స్లో ఉంటారనమాట. ఈ నీలగిరి హిల్స్ని మనం ఏమంటారంటే బ్లూ మౌంటైన్స్ అంటారు. సో ఇది గుర్తుంచుకోండి, బ్లూ మౌంటైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక, నియర్ టు కర్ణాటక. యూ విల్ సీ దస్ బ్లూ మౌంటైన్స్. హార్మోన్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ఎక్సెస్ క్వాంటిటీ డ్యూరింగ్ ఎక్సైట్మెంట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హార్మోన్స్ అనేది ఎక్సెస్గా రిలీజ్ అవుతాయి. ఎక్సైట్మెంట్ ఎక్కువైనా అంటే అప్పుడు ఏ హార్మోన్ అనేది రిలీజ్ అవుతాయి అంటే ఓఎస్ట్రోజన్ అనేది హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎక్కువగా నువ్వు ఎక్సైట్ కావడం వల్ల ఓఎస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ల్యూకోసైట్స్ అనేది బ్లడ్ కార్పస్క్యూల్స్ దట్ హెల్ప్ టు బిల్డప్ రెసిస్టెన్స్ అగైనెస్ట్ డిసీజెస్ అనమాట. ఈ ల్యూకోసైట్స్, ఎరిథ్రోసైట్స్ అంటే ఎర్ర రక్త కణాలు, ల్యూకోసైట్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ అని చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ ద బ్లడ్ కార్పస్క్యూల్స్ దట్ హెల్ప్ టు బిల్డప్ రెసిస్టెన్స్ అగైనెస్ట్ డిసీజెస్. ఏదన్నా ఒక రోగం నుంచి దాని అగైనెస్ట్ డిసీజెస్ ఫైట్ చేయడానికి ఏవి యూజ్ అవుతాయి బ్లడ్ కార్పస్క్యూల్స్ అంటే వైట్ బ్లడ్ కార్పస్క్యూల్స్ అంటారు. వాటినే మనము తెల్ల రక్త కణాలు అంటారు, ల్యూకోసైట్స్ అంటారు అనమాట. సో ప్రోటీన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ గ్రోత్ ఆఫ్ చిల్డ్రన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 14. ఏ ప్రోటీన్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ చిల్డ్రన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 14 అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ప్రోటీన్స్ పేరు ఏంటి అంటే ఆ ప్రోటీన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ చిల్డ్రన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 14 అంటే దట్ ఈస్, మనం చూసినట్లయితే ఆ ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఏజ్ 14 ఇయర్స్ వరకు ఈ పిల్లల యొక్క గ్రోత్ అనేది చాలా అవసరము, ప్రోటీన్స్ అవసరం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కెమిస్ట్రీ వస్తుంది. ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ వాజ్ డిస్కవర్డ్ బై, అంటే మేరీ క్యూరీ అనే ఆమె ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీని కనుగొందని చెప్పుకోవచ్చు. ఆమె పేరు ఏంటంటే మేరీ క్యూరీ అనమాట. ద HOH యాంగిల్ ఇన్ వాటర్ మాలిక్యూల్ ఈజ్ అంటే H2Oలో మనం చూసినాం కదా, ఈ విధంగా యాంగిల్ అనేది వాటర్ మాలిక్యూల్ ఎంత అంటే 105 డిగ్రీస్ అనమాట. ఇక్కడ 1050 కాదు, ప్లీజ్ కరెక్ట్ ఇట్ అవుట్ యాజ్ 105 డిగ్రీస్ అనేది మనం చూడొచ్చు. సో యాంగిల్ ఎంత ఉంటుందంటే 105 డిగ్రీస్ ఇస్ ద యాంగిల్ ఇన్ ద H2O మాలిక్యూల్ అనమాట. ఆర్డినరీ గ్లాస్ ఈజ్ కాల్షియం అండ్ సోడియం సిలికేట్. ఒకలో ఏమి ఉంటాయంటే కాల్షియము మరియు సోడియం సిలికేట్లు రెండు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడగడం కూడా జరిగింది. ఒక ఆర్డినరీ గ్లాస్లో కాల్షియము మరియు సోడియం సిలికేట్ అనేది గుర్తుంచుకోండి, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. హెవీ వాటర్ ఈజ్ యూజువల్లీ ప్రిపేర్డ్ ఫ్రమ్, ఈ హెవీ వాటర్ అనేది మనం చూసినట్లయితే ఎక్కువగా ఇది ప్రిపేర్డ్ ఫ్రమ్ విచ్ ప్లేస్ అంటే హెవీ హైడ్రోజన్ నుంచి హెవీ వాటర్ అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ద స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్ ఏమంటారు అంటే మాలిక్యూల్ డెఫినేషన్ ఏంటంటే దిస్ ఇస్ ద స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్. ఒక చిన్న స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్ కెమికల్ కాంపౌండ్ యొక్క స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్ని మనము ఏమంటామంటే మాలిక్యూల్ అంటాము. ఎలక్ట్రిక్ ఫర్నేస్ కెన్ ప్రొడ్యూస్ ద హైయెస్ట్ టెంపరేచర్. ఈ ఎలక్ట్రిక్ ఫర్నేస్ అనేది మనకు తెలుసు కదా, ఎక్కడ అంటే డెడ్ బాడీస్ ఎక్కడైతే ఈ విధంగా సిమెంటరీ అంటారు, ఎక్కడైతే డెడ్ బాడీస్ని బూడిద చేస్తారో ఆ డెడ్ బాడీస్ ఎలక్ట్రిక్ ఫర్నెన్స్లో పెట్టి పంపిస్తారనమాట, అది బూడిద బయటకు వస్తుందన్నమాట. సో హైయెస్ట్ టెంపరేచర్ మనము ఏది ప్రొడ్యూస్ చేస్తుందంటే ఇలాంటి ఎలక్ట్రిక్ ఫర్నేసెసే ఈ విధంగా ఎక్కువ టెంపరేచర్ అనేది రిలీజ్ చేస్తాయి. ద కెమికల్ నేమ్ ఆఫ్ ల్యూనార్ కాస్టిక్. ల్యూనార్ కాస్టిక్ అని దేన్ని అంటారంటే సిల్వర్ నైట్రేట్. సిల్వర్ అంటే Ag, నైట్రేట్ అంటే NO3 అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ ఏంటంటే సిల్వర్ నైట్రేట్ని మనము ల్యూనార్ కాస్టిక్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద డ్రగ్ విచ్ హెల్ప్స్ టు రెడ్యూస్ యాంగ్జైటీ అండ్ బ్రింగ్స్ అబౌట్ కామ్నెస్ ఈజ్. ఇప్పుడు ఎవరన్నా ఎక్కువ టెన్షన్ పడతారు, వాళ్ళు ఖచ్చితంగా మనము కామ్గా తీసుకురావాలి. అలాంటప్పుడు ఏ డ్రగ్ వేసుకోవాల్సి ఉంటుందంటే ట్రాంక్విలైజర్ అంటారనమాట.
ఈ ట్రాంక్విలైజర్ అనే డ్రగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ టెన్షన్ ఫ్రీ అయిపోయి యాంగ్జైటీ నుంచి తక్కువ అయిపోతారు. ఒక్కొక్కసారి ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. వాళ్ళని ఈ విధంగా ట్రాంక్విలైజర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కామ్గా అయిపోతారు. సో దే విల్ బి పీస్ఫుల్ అనమాట. ఎక్కువగా టెన్షన్ తీసుకోవడం వల్ల ఆ విధంగా జరిగే ఛాన్సెస్ ఆర్ మోర్ అనమాట. మొలారిటీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మొలారిటీ అనేది మనం చూసినట్లయితే మోల్స్ పర్ లీటర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మైల్స్ కాదు, MOLES మోల్స్ పర్ లీటర్. ప్లీజ్ చేంజ్ ఇట్, ఇట్ ఈస్ నాట్ మైల్స్ పర్ లీటర్. మొలారిటీ ఎక్స్ప్రెస్ ఇన్ మోల్స్ పర్ లీటర్. ఓకే. విస్కాసిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్లూయిడిటీ అనమాట. ఇప్పుడు విస్కాసిటీ అంటే మనం తెలుసు, విస్కాస్ లిక్విడ్స్ ఎక్కువ మనం చూసినట్లయితే వాటర్ అనేది తక్కువ విస్కాసిటీ ఉంటుంది, డెన్సిటీ అనేది తక్కువే ఉంటుంది. ఎక్కువ డెన్సిటీ మనం చూసినట్లయితే హనీ బంకగా ఎక్కువగా డెన్సిటీ ఉంటుంది. సో ఈ విస్కాసిటీ అనేది ఎక్కువ ప్రపోర్షనాలిటీ ఫ్లూయిడిటీ అనమాట. ఎక్కువగా ఫ్లూయిడ్ అనేది మనం చూసినట్లయితే ఈ ఫ్లూయిడిటీ అనేది మనము గాఢంగా ఏదైతే ఉంటుందో ఈ విధంగా మనం దానికి ఫ్లూయిడిటీ మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు విస్కాసిటీ అనేది. నెక్స్ట్ ఏంటంటే ఏ కెమికల్ చేంజ్ డస్ నాట్ అక్కర్ వెన్ వాటర్ బాయిల్స్. ఈ బాయిల్ అయినప్పుడు నీళ్ళు కెమికల్ చేంజ్ అనేది కాదు. ఇప్పుడు ఒక ఐస్ గడ్డ ఉంది, దాన్ని మనము హీట్ చేసినామంటే అది నీళ్ళుగా తయారవుతుంది, అంటే అదొక ఫిజికల్ చేంజ్ అవుతుందన్నమాట. అది వేపరేట్ అయినా కూడా ఫిజికల్ చేంజ్ అవుతుంది. కూల్ డౌన్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది, ఇట్ కమ్ బ్యాక్ టు వాట్ ద సేమ్ అనమాట. సో దీన్ని బట్టి మనం ఏంది గుర్తుంచుకోవాలంటే ఇక్కడ కెమికల్ చేంజ్ అనేది కాదు, ఫిజికల్ చేంజ్ అవుతుంది వాటర్ బాయిల్ చేసేటప్పుడు అని చెప్పుకోవచ్చు అనమాట. ద లిక్విడ్ యూజ్డ్ యాజ్ కూలెంట్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్స్లో ఒక కూలెంట్ లాగా ఏ లిక్విడ్ యూజ్ చేస్తారు అంటే అది హెవీ వాటర్ అనమాట. హెవీ వాటర్ని ఈ విధంగా యూజ్ చేస్తారు. ద అటామిక్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ ఈక్వలెంట్స్. అటామిక్ వెయిట్ అనేది డెఫినేషన్ ఏంటంటే ఒక అటామిక్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది ఎంత ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ అని మనం తెలుసుకోవచ్చు. సో దిస్ ఇస్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్స్ అ డెఫినేషన్ అనమాట. ద గ్యాస్ లీస్ట్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఏ గ్యాస్ ఈ విధంగా తక్కువగా సాల్యుబుల్ ఇన్ వాటర్ అంటే నైట్రోజన్ అనేది చాలా లీస్ట్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అని చెప్పుకోవచ్చు. ద హాట్ వాటర్ డస్ నాట్ గివ్ లాదర్ విత్ సోప్ అనమాట. ఇక్కడ హాట్ వాటర్ అనేది చూసినట్లయితే అది సోప్ అనేది ఇవ్వదన్నమాట. ఎందుకంటే మనకు తెలుసు ఎగ్జాంపుల్ సాల్ట్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ ఎక్కువగా నురుగు రాదు, యూ డోంట్ గెట్ ఫోమ్ యాక్చువల్లీ. సో ఆ లాథర్ అనేది రాదు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ద హాట్ వాటర్ అనేది ఇదని చెప్పి తెలుసుకోవాలా. నెక్స్ట్ ఏంటంటే ద లీస్ట్ number which when divided by 8, 9, 12, 16 and 20 leaves the same remainder, దట్ ఈజ్ 1 ఇన్ ఈచ్ కేస్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్స్ని ఎల్సీఎం కనుక్కోవాలి. ఎల్సీఎం కనుక్కున్న తర్వాత మనం చూసినట్లయితే 8, 9, 12, 16, 20 ఎల్సీఎం ఎంత అంటే 160 అనమాట. సో ఇవన్నీ చేస్తే మనం చూసినట్లయితే దాంట్లో 1 అనేది రిమైండర్ రావాలి కాబట్టి ఖచ్చితంగా మనం 161 అనేది లీస్ట్ నెంబర్ అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే 160 + 1 అనేది యాడ్ చేయాలి, అప్పుడే కదా రిమైండర్ వచ్చేది. ఇవన్నీ డివైడ్ అయిన తర్వాత మనం చూసినట్లయితే రిమైండర్ రావాలంటే ఖచ్చితంగా 1 అనేది ఉండాలి కాబట్టి సో 161 ఈజ్ ద లీస్ట్ నెంబర్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్. ద సమ్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 50 అన్నాడు. ప్రైమ్ నెంబర్స్ మనం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. మనం చూసినట్లయితే 328 అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47. నాట్ ద 49 అప్ప. 49 అనేది వెళ్ళిపోతున్నాయి, 749 వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఓవరాల్ మనకు గుర్తుంచుకోవాల్సింది 328 ఈజ్ ద సమ్ అనమాట. యూ హ్యావ్ టు డూ దాట్. యూ హ్యావ్ టు రిమెంబర్ వాట్ ఆర్ ద ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ ఏంటి అనేది బిట్వీన్ 1 to 50. ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 60 లీటర్స్, 60 లీటర్లో ఒక మిక్చర్ అంతా ద రేషియో ఆఫ్ ఇథనాల్ టు ఈథర్ ఈజ్ 4:1 అనమాట. 60 లీటర్ల మిక్చర్లో ద రేషియో ఆఫ్ ఇథనాల్ మరియు ఈథర్ అనేది, ఇథనాల్ ఈఎల్ అని రాసాం, ఈథర్ని ఈఆర్ అని రాసాం, 4:1 అనమాట. హౌ మచ్ ఈథర్ మస్ట్ బి యాడెడ్ టు ద మిక్చర్ టు మేక్ ఇట్ యాజ్ 2:1 అంటే ఏమైనా కావాలా, 2:1 కావాలి. సో మనకు తెలుసు పైన డిఫరెన్స్ ఎంత, 4కి 1కి 3, కింద 1 డిఫరెన్స్. ఈ 1 డిఫరెన్స్ పైన దాంతో, పైన డిఫరెన్స్ కింద దాంతో మల్టిప్లికేషన్ ఎందుకు చేయాలా అంటే నెక్స్ట్ మీకు తెలుస్తుంది. అలా చేయడం వల్ల 4:1 కాస్త ఏమైపోయింది, 2 3 3 2 6 3 1 3 అనమాట. అప్పుడు 6:3 అయింది. 1కు 3కి డిఫరెన్స్ ఎంత, 2. 4కు 6కు డిఫరెన్స్ ఎంత, 2. ఆ డిఫరెన్స్ 2 రావడానికి, ఈక్వల్ రావడానికి మనం ఆ విధంగా చేయడం జరిగింది. సో అలా చేస్తే ఇప్పుడు మనము ఫస్ట్ మనం ఇనీషియల్ ఎంత 4:1 కదా, ఆ 4:1 అనేది ఎంత, 60 లీటర్లకు సమానం అనమాట. అంటే ఆ 4 + 1 5 భాగాలు 60 లీటర్లకు సమానం అయితే ఒక భాగం ఎంత, మనం 5 గుడ్లు 60 రూపాయలు అయితే ఒక గుడ్డు 12 రూపాయలు అనమాట. 5 12 60 అన్నాను. ఆ విధంగా చేస్తే మనకి 2 అనేది డిఫరెన్స్ కదా,
ఆ 2 అనేది 2 ఇంటూ 12 24 లీటర్స్ అనేది యాడ్ చేయాలని చెప్పి మనం తెలుసుకోవచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ మేకింగ్ ఇట్. ఇంతకన్నా ఈజీగా ఎవరు చెప్పరు. ద బెస్ట్ మెథడ్ ఈజ్ దిస్ ఓన్లీ. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోండి, అగైన్ వినండి కావాలంటే. ఏ క్యాండిడేట్ నీడ్స్ 35% మార్క్స్ టు పాస్. ఒక అతనికి 35% రావాలి పాస్ కావడానికి. ఇఫ్ హీ గెట్స్ 96 అండ్ ఫెయిల్స్ బై 16 అనమాట. ఎన్ని మార్కులు వచ్చాయి? 96 మార్కులు వచ్చాయి. ఎంత తక్కువ వచ్చినాయి? 16 మార్కులు తక్కువ వచ్చినాయి. అంటే 96 ప్లస్ 16 ఎంత? 112 మార్కులను ఎంతకు సమానము? 35%కి సమానం అనమాట. 35% అనేది 112కి సమానమైనప్పుడు 1% ఎంత? 112 డివైడెడ్ బై 35. అప్పుడు మార్కులు ఎప్పుడైనా కానీ 100% మ్యాక్సిమం మార్క్స్ అని అనమాట. 100% అని ఇంటూ 100 చేస్తే ఏమొస్తుంది? 320 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ఫుల్ మార్క్స్ అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు ₹1260 ఇన్ 2 years అండ్ టు ₹1350 ఇన్ 5 years. ద రేట్ పర్సెంటేజ్ పర్ యానం అన్నాడు. ఇక్కడ ఒక సర్టన్ సమ్ ఆఫ్ మనీ అనేది చూసినట్లయితే అమౌంట్ అయిపోయింది ₹1260 2 సంవత్సరాల్లో, ₹1350 5 సంవత్సరాలు అయింది. అంటే ₹1350 5 ఏళ్లలో, ₹1260 2 ఏళ్లలో. ఇప్పుడు వాళ్ళ మధ్యలో 3 ఏళ్ళు ఉంది చూసారా ఎంతటి తేడా అంటే వాటి యొక్క తేడా చూసినట్లయితే ₹90 3 ఏళ్ళకి గాను. ఇదేంది సింపుల్ ఇంట్రెస్ట్ కదా. ఆ ₹90 ప్రకారం మనం చూసినట్లయితే 3 ఏళ్ళకి గాను ఇక్కడ మనము సింపుల్ ఇంట్రెస్ట్ 90 ఈజ్ ఈక్వల్ టు వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాటి రేట్ పర్సెంట్ అనేది మనము ఈజీ కనుక్కోవచ్చు. ఆ పర్సెంట్ అనేది x ఈక్వల్ టు 50/7 రావడం జరుగుతుంది. ద రేట్ పర్సెంట్ ఫర్ 3 years అనేది ఇక్కడ మనము ఇచ్చాడు కాబట్టి 3 yearsకి 50/7 అయితే ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది? 50/21 అవుతుంది అనమాట. ఒక సంవత్సరానికి. సో 2.8 డివైడెడ్ బై 21 అనేది 2 వస్తుందన్నమాట. సో అది రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద వన్ వే ఆఫ్ ఫైండింగ్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ అనదర్ మెథడ్ ప్లీజ్ లెట్ మీ నో బై వాట్సాప్. So this is my WhatsApp number, so you can directly go through this. So if there is any correction, please let me know. And if you have any different methods, you can directly go through. So this is the best method of doing the questions anamata. Next ఏంటంటే ఫిజిక్స్ అనేది ద ఎలిమెంట్ యూజ్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఐరన్ ఆర్ వాటర్ హీటర్ రాడ్. మనకు తెలుసు ఆ ఎలిమెంట్ అనేది ఏదైతే యూజ్ చేస్తామో అదొక అల్లాయ్ అనమాట. మిక్చర్ ఆఫ్ 2 things యాక్చువల్లీ. అదేంటి అంటే నికెలు మరియు క్రోమియం, నిక్రోమ్ అంటారు. ఈ రెండు కలిస్తేనే నిక్రోమ్ అనేది తయారు కావడం జరిగింది. నిక్రోమ్ అనే మెటల్ ఎలక్ట్రిక్ ఐరన్లో కానీ వాటర్ హీటర్ రాడ్లో కానీ యూజ్ చేస్తారని తెలుసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ద 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ని ఏమంటారంటే ప్లాజ్మా అంటారు. దిస్ ఇస్ ద 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనమాట. సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్తో పాటు ప్లాజ్మా అనేది 1 more అనమాట. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటంటే టెస్లా అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఎస్ఐ యూనిట్ అని చెప్పుకోవచ్చు. టెస్లా వెరీ ఇంపార్టెంట్. లాంబర్ట్స్ లా అనేది చూసినట్లయితే దేనికి సంబంధించింది అంటే ఇల్యూమినేషన్కి సంబంధించింది. ఇల్యూమినేషన్ అనేది మనం చూసినట్లయితే ఈ ల్యూమెన్స్లో మెజర్ చేస్తారనమాట. ఇల్యూమినేషన్ అనేది సన్ యొక్క ఇల్యూమినేషన్ కూడా ల్యూమెన్స్లోనే. సో ఆ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ లాంబర్ట్స్ లా అనేది ఇల్యూమినేషన్ సంబంధించింది. డెసిబల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్కి యూనిట్ ఏంట్రా అంటే డెసిబల్లో మనం మెజర్ చేయడం జరుగుతుంది. సో డెసిబల్ ఈజ్ ద యూనిట్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అనమాట. సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అన్ని మీకు అర్థమైంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్కి ఇఫ్ యూ వాంట్ ఎ కోచింగ్ యూ ఆర్ రెడీ టు గివ్ కోచింగ్. లేదు సార్ మేము ఆన్లైన్లో చదువుకుంటాం అంటే యూ ఆర్ వెల్కమ్ టు గో త్రూ దిస్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ గైస్ ఇఫ్ యూ గెట్ సెలెక్టెడ్ ప్లీజ్ డొనేట్ సంథింగ్ ఫర్ దిస్ ఛానల్ అండ్ ఐ విల్ బీ మోర్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ గైస్. సో దీంట్లో చాలా కష్టం ఉంటుంది. ప్రింట్అవుట్ తీసిన తర్వాత రాసిన తర్వాత వీ హ్యావ్ టు డూ మ్యాక్సిమం ఎఫర్ట్. సో ప్లీజ్ 10 మందికి షేర్ చేయండి. This will be useful for all Telugu people. The main reason the people for the Telugu people only I am making it in Telugu because ఇది సెంట్రల్ గవర్నమెంట్ వైజ్ జాబు. అది కాక ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ఎవరైతే మెరిట్ ఉంటాడో వాడే పైకి వస్తాడు. సో దెర్ ఈజ్ నో ఆంధ్ర ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఆంధ్ర వాళ్ళకే నేను ఇది ఒక ప్రివిలేజ్ అనమాట. సో వాళ్ళందరికీ షేర్ చేసుకోండి. లెట్ అవర్ పీపుల్ రాక్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.